అందరికీ నమస్తే. మీరు చూస్తున్న యువతరంగం, ఇది సమాజాంతరంగం. నేను మీ సిద్ధు గౌడ్. ఈరోజు మనం చర్చించబోయే అంశం బాణాసంచా విస్ఫోటం. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలో బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 20 మంది దుర్మరణం చెందగా 10 మందికి తీవ్ర గాయాలై వాళ్ళు కూడా ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇది చాలా అత్యంత బాధాకర విషయం. దీపావళిలో వెలుగులు జిమ్మే తారాజువ్వల తయారీ పేదల ఇళ్లలో అంధకారాన్ని అలిమివేసింది. దీపావళికి వినిపించే శబ్దాలు పేదలను శ్మశానానికి మౌనంగా నెట్టాయి. ఈ ఘటన నిజంగా ఆంధ్రప్రదేశ్లోనే, తెలంగాణలోనే కాదు, యావత్ భారతదేశాన్ని కలిసివేసింది. బాణాసంచా తయారీ కేంద్రాల్లో ప్రతిసారి ఏదో ఒక ఘటన జరుగుతుంది, అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అయినా ఈ ఘటనలు నివారించాల్సినటువంటి అధికారులు నామమాత్ర చర్యలతో చేతులు దులుపుకుంటున్నారు. అసలు ఇది ఎందుకు జరుగుతుంది? నిజంగా సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన సంఘటన చూస్తే కలిచివేస్తుంది, మనసు ఆగిపోదు, కన్నీళ్ళు పరిగెత్తుతాయి. ఎందుకంటే అక్కడ వారి యొక్క మృతదేహాలను చూద్దామన్నా ఒక్క మృతదేహం కూడా ఇది మాది అని గుర్తుపట్టే పరిస్థితి లేదు. పుర్రె పగిలిపోయి బయటపడ్డది. పచ్చని పంట పొలాల మధ్య ఆ కర్మాగారం ఉంది. ఆ కర్మాగారంలో ఈ ప్రమాదం జరిగినప్పుడు మాంసం ముద్దలు పచ్చని పొలాలలో పడ్డాయి. అసలు ఎవరి మృతదేహం ఎవరు గుర్తుపట్టే పరిస్థితి లేదు. 20 మంది చనిపోతే ఇది మా వాళ్ళే, మా అమ్మే, మా నాన్నే, లేకపోతే మా తమ్ముడే, మా బావే అని గుర్తుపట్టే పరిస్థితి లేదు. అక్కడ మృతదేహాలను గుర్తుపట్టడం కోసం కూడా అమ్మా ఎక్కడ అని వినిపించేటువంటి ఏడుపులు ఏవైతే ఉన్నాయో, ఆ రోదనలు ఏవైతే ఉన్నాయో మిన్నంటిని చూసేవారిని కన్నీళ్ళ పర్యంతం చేసినాయి. 5 కిలోమీటర్ల మేరకు ఈ శబ్దం వినిపించింది. 5 కిలోమీటర్ల లోపల ఉన్న పరిధి లోపల ఉన్నటువంటి ఇళ్లలో పెంకులు ఎగిరిపడ్డాయి, సీలింగ్ ఫ్యాన్లు కింద పడ్డాయి. 2.5 గంటలు మంటలు మండినాయి. ఆ 2.5 గంటల మంటల్లో అక్కడ పనిచేసేటువంటి కార్మికుల యొక్క మృతదేహాలు అందులో మాడి మసి బుగ్గైపోయినాయి. అసలు అందులో ఆ మంటల్లో ప్రమాదంలో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితి ఒక్కసారి ఊహిస్తే ఎంత భయంకరంగా ఉంటుంది చూడండి. మాంసం ఉడికిపోయింది. అక్కడ చిన్న గాయం తగులుతూనే, చిన్న మంట తగులుతూనే మనము అమ్మా అయ్యా అంటాం. అలాంటిది గంటల కొద్దీ 2.5 గంటలు అక్కడే ఖాళీ మాంసం ముద్దలు మిగిలిపోయింది. ఆ మృతదేహాల బాధలు, ఆ మృతదేహాలను చూసినటువంటి వాళ్ళ బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అసలు ఇది ఎలా జరిగింది ప్రమాదం? ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి? ఈ విషయాలను కనుక మనము విశ్లేషించినట్లయితే, సూర్యశ్రీ ఫైర్ వర్కర్స్ అనేటువంటి కంపెనీ ఏదైతే ఉందో 5 ఏళ్ల కాల పరిమితితో లైసెన్స్ తీసుకుంది. లైసెన్స్ తీసుకొని అక్కడ ఒక ఆర్డర్ ప్రకారం తయారు చేయడం జరుగుతుంది. అయితే ఇటీవల ఆ పరిసర ప్రాంతాల్లో ఒక జాతర ఉందని, ఆ జాతర సంబంధించినటువంటి ఒక ఆర్డర్ వచ్చిందని చెప్పి వాళ్ళు ఈ తయారీని ప్రారంభించారు. జనరల్గా అయితే దీపావళి, దసరా కోసం తయారు చేస్తారు. కానీ ఇక్కడ కొన్ని వేడుకల కోసం కావాల్సినటువంటి ఆర్డర్ రావడంతో వాళ్ళు ఏం చేశారంటే ఆర్డర్ ప్రకారం తయారు చేద్దామని చెప్పి వాళ్ళు మందుగుండు సామాగ్రిని తీసుకొని వచ్చి ప్రారంభించారు. నిజానికి అక్కడ ఎంతమంది పనిచేయాలి? 8 మంది పనిచేయాలి. ఇక్కడ ప్రమాదంలో చనిపోయిన వాళ్ళే 20 మంది చనిపోయారు, 10 మంది తీవ్ర గాయాలతో ఉన్నారు. 8 మంది పనిచేయాల్సిన చోట 30 మంది పనిచేస్తారు. చూడండి నిబంధనలు ఎలా ఉల్లంఘించారు. అయితే సరే, అక్కడ పనిచేయడానికి వాళ్ళు పోయిర్రు. వీళ్ళు ఆ స్విచ్బోర్డులను తయారు చేసే విధానంలో మందును అందులో నింపి ఇనుపరాడుతోని మోదడం పెట్టారు. ఇనుపరాడుతో మోదడినప్పుడు ఆ మందుగుండు సామాగ్రికి ఈ ఇనుము తగలడం వల్ల నిప్పు రవ్వలు లాంటివి బయటికి వచ్చినాయి. ఆ నిప్పు రవ్వలు ఈ మందుగుండులో పడి అక్కడ మంటలు ఏర్పడి అక్కడ నిల్వ ఉన్న 100 కొద్ది కిలోల మందుగుండు సామాగ్రి ఏదైతే ఉందో అందులో మంటలు ఏర్పడి ఆడ ఉన్న వాళ్ళు బయటికి వచ్చే లోపే ఆ మంటలు అలుముకొని అక్కడి నుంచి పొగలు అలుముకొని వాళ్ళు ఎక్కడ కూడా బయటికి రాలేని పరిస్థితిలో ఉండి అక్కడ వాళ్ళు మసి బుగ్గైపోవడం జరిగింది. పరిగెత్తిన ఒక 10 మంది వరకు అట్టిట వచ్చారు. కానీ వాళ్ళు కూడా చాలా తీవ్ర గాయాలతో ఉన్నారు. వాళ్ళు కూడా ఎంతమంది బతారో చెప్పడం చాలా కష్టంగా ఉన్నది. అంటే చూడండి, అక్కడ నిబంధనల ప్రకారం 50 కిలోల మందుగుండు సామాగ్రినే అక్కడ ఉంచుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేశారు?
100 కిలోలకు పైగా సామాగ్రిని తీసుకొచ్చుకొని పెట్టుకున్నారు. వాళ్ళు నిజంగా 50 కిలోల సామాగ్రిని తీసుకొచ్చుకుంటే మంటలు ఇంత స్థాయిలో, ఇంత తీవ్ర స్థాయిలో ఉండేవి కావు. కానీ వాళ్ళు 100 కిలోల పైగా తెచ్చుకున్నారు. ఆర్డర్కు అత్యాశపడి, ఆర్డర్కు మనం ఇచ్చుకొని డబ్బులు తీసుకుందామని చెప్పి ఒక అత్యాశతోటి ఎక్కువ మందుగుండు సామాగ్రి నిల్వ చేసుకురు. ఒక పనిచేసే చోట 2 లేదా 3 మాత్రమే ఉండాలి. అక్కడ 10 మందిని పెట్టిరు. 10 మంది ఒక దగ్గర, 10 మంది ఒక దగ్గర, 10 మంది ఒక దగ్గర. వీళ్ళ దగ్గర ఉండాల్సింది 8 మంది, కానీ ఇక్కడ 30 మందిని తీసుకొచ్చారు. 2-3 పని చేయాల్సిన చోట 10 మందిని పెట్టారు. ఆ ఇరుకైన షెడ్లలో ఆ ప్రమాదం జరుగుతున్న బయటకు వద్దామనే ఆలోచన లోపే వాళ్ళు మంటల్లో చిక్కున్నారు. 2.5 గంటలు ఏకకాలంలో మంటలు మండి అగ్నిమాపక సిబ్బంది వచ్చినా అక్కడ మంటలను ఆర్ప చేసే పరిస్థితి లేదు. పచ్చని పొలాల్లో మాంసం ముద్దలు కనిపిస్తున్నాయి. రక్తపు ఏరులై పారుతుంది. రక్తపు ముద్దలు, మాంసం ముద్దలు చూసి అసలు ఎంత భయంకరమైనటువంటి ప్రమాదం చూడండి. ఇక్కడ అధికారులు అనుమతులు ఇస్తున్నారు, కానీ అధికారుల యొక్క పర్యవేక్షణ ఉందా అంటే లేదు. అధికారులు అనుమతి ఇచ్చినాక 5 సంవత్సరాల కాల పరిమితికి అనుమతి ఇచ్చి ఊరుకోవడం కాదు. 5 సంవత్సరాల కాల పరిమితికి అనుమతి ఇచ్చి ప్రతి 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి ఆ కర్మాగారంలో అసలు ఏం జరుగుతుంది, అక్కడ పనిచేసే సిబ్బంది ఎంతమంది ఉన్నారు, అసలు వాళ్ళు నిల్వ చేసుకున్న మందుగుండు సామాగ్రి ఏ మేరకు ఉంది, నిబంధనల ప్రకారం ఉందా లేదా, లేకపోతే వాళ్ళపైన మనం ఏం చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్, రెవెన్యూ, అగ్నిమాపక ఈ 3 రకాల అధికారులు పర్యవేక్షిస్తుండాలి. కానీ ఇక్కడ పర్యవేక్షించలేదు. అసలు గత ఏడాది అనకాపల్లి జిల్లాలో రాయవరంలో కూడా ఇలాంటి ఘటన జరిగింది. 10ల సంఖ్యలో ప్రాణాలు పోయినాయి. ప్రతిసారి ఇలాంటి ప్రమాదాల్లో చూడండి 10ల సంఖ్యలో ప్రమాదాలు పోతున్నాయి. నిజానికి ఉండాల్సిన వాళ్ళు 10 లోపు అడప ఉండాలి, పనిచేసేవారు అక్కడ 10 లోపే ఉండాలి. కానీ పోయే ప్రాణాలే 10 సంఖ్యలో ఉన్నాయంటే ఆ పైన ఎంతమంది పనిచేస్తున్నట్టు? ఈ నిబంధనలు బేఖాతరు చేస్తున్నారు కర్మాగారం యొక్క నిర్వాహకులు. కానీ అధికారులు అలసత్వం వహిస్తారు. అధికారుల అలసత్వం ఏదైతే ఉందో కర్మాగారాలు చేసుకునే వారు దండుకోవడానికి ఒక అవకాశం ఏర్పడ్డది. వీళ్ళ అధికారుల యొక్క అలసత్వము, ఆ కర్మాగారం యొక్క నిర్వాహకుల అత్యాశ, ఈ రెండింటి ఫలితంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. కాబట్టి చూడండి, ఎక్కడ చూసిన మిన్నంటి రోదనలు, ఆ ఆర్తనాదాలు వినలేక చూసే వాళ్ళ కన్నీళ్లు పర్యంతమవుతున్నారు. ఇది ఇక్కడ జరుగుతున్న ప్రమాదాలు. ఇలాంటి ప్రమాదాలు ఎన్ని జరుగుతున్నా ఎందుకు అధికారులు మేల్కోవడం లేదు? అసలు ఇంకొక విషయం ఇక్కడ చూస్తే, శిక్షణ ఉన్నటువంటి కార్మికులు మాత్రమే ఇందులో పనిచేయాలి. నిజానికి వేటపాలెంలో జరిగినటువంటి దాంట్లో శిక్షణ లేని రోజు కూలీలు పనిచేస్తున్నారు. వాళ్ళకి అవగాహన లేదు. మందుగుండు అందులో పోసి ఇనుపరాడుతుని కొట్టొద్దు అనేటువంటి జ్ఞానం వాళ్ళకి లేదు. వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి ట్రైనింగ్ లేదు. కాబట్టి వాళ్ళు కొట్టారు. దానివల్ల ప్రమాదం ఏర్పడి, ఆ ప్రమాదం వల్ల కొట్టిన వాళ్ళతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రమాదానికి బలి కావడం జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా అంతెందుకు, నాగపూర్లో కూడా, మహారాష్ట్రలో నాగపూర్లో కూడా మరొక ప్రమాదం జరిగింది. అక్కడ 12 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇలా ఈ ప్రమాదాల వల్ల అమాయకుల యొక్క ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ అమాయకుల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. నిజానికి ఒక కుటుంబంలో 3 చనిపోయారు, ఒక కుటుంబంలో 2 చనిపోయారు. ఒకరు నా కొడుకు చనిపోయిండు, వారి పిల్లలను సాదలేక ఎలా సాదాలని చెప్పి ఆ తండ్రి ఏడుస్తున్న తీరు అందరినీ కన్నీళ్ళ పర్యంతం చేసి, ఒక అమ్మాయి ఆ మాంసం ముద్దలను చూసి అమ్మ ఎక్కడే అని చెప్పి ఏడుస్తున్నటువంటి తీరు చాలామంది హృదయాలను కలిచివేసింది. ఇలాంటి ప్రమాదాలను అరికట్టాలంటే ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారులు కూడా పర్యవేక్షణ ఉండాలి. తర్వాత అందులో స్కిల్డ్ లేబర్స్ యొక్క పేర్లు పెట్టి ఇస్తే తప్ప వాళ్ళకి అనుమతులు ఇవ్వద్దు. తనిఖీల్లో వాళ్ళ యొక్క నిబంధనలు బేఖాతరు చేసినప్పుడు ఆ అనుమతిని రద్దు చేయాలి. కాబట్టి ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలి. అధికారులు అలసత్వం వీడాలి. అధికారుల అలసత్వం, ప్రభుత్వం యొక్క కఠిన చర్యలు లేకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరిగి అమాయకుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. ఇది ఈరోజు డిస్కషన్. మళ్ళీ మరొక రోజు ఇంకో విషయంతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్కారం.